అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, ఇవాల్టి సందర్భంలో విప్లవ రచయితల సంఘం 55 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఒక రచయితల సంఘం 55 ఏళ్ళు పూర్తి చేసుకోవటం అనేది అపురూపమైన విషయమే. ఇదేమి చరిత్రలో సాధారణ విషయమేం కాదు. ఈ మాట అన్నప్పుడు మీరు అనుకోవచ్చు, 90 ఏళ్ల కిందటే అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది, ఇంకా నడుస్తుంది కదా అని. లేదా చాలా సాంస్కృతిక సంస్థలు ఏర్పడి ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి కదా అని. నా అవగాహన మేరకి బహుశా ప్రపంచంలో విప్లవము అనే పేరు పెట్టుకొని రచయితల సంఘం కొనసాగటం అనేది తెలుగు నేల మీద నడుస్తున్న ఈ సంఘమే అనుకుంటాను. రచయితల సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఆ రచయితల సంఘం తన పేరులోనే తన ప్రాపంచిక దృక్పథాన్ని వ్యక్తం చేసుకున్నది, ప్రకటించుకున్నది. కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం కాకుండా ఈ 55 సంవత్సరాలు సాహిత్యం, సంస్కృతి, సిద్ధాంతం, రాజకీయాలు వీటన్నిటి కలబోతగా సాహిత్యాన్ని సృష్టిస్తున్నది. 50 ఏళ్ల కాలంలో విప్లవ రచయితల సంఘం చాలా సమస్యలను ఎదుర్కొన్నది, నిర్బంధాలను ఎదుర్కొన్నది. ఒక రకంగా ఇంకేమీ లేదు అనుకున్నప్పుడు కూడా ఈ సమాజానికి, పోరాడే ప్రజలకి, ప్రగతిదాయక ఆలోచన చేస్తున్న మధ్యతరగతి ప్రజలకి, రచయితలకి ఒక నమ్మకాన్ని కలిగించింది. ఇంకేమీ లేదనుకున్నప్పుడల్లా సమాజం ఉంది కదా, ప్రజలున్నారు కదా, రాపిడి పడుతున్న ప్రజా జీవితం ఉన్నది కదా, ఈ రాపిడి పడుతున్న ప్రజా జీవితం ఉన్నంతకాలం తప్పనిసరిగా ఏదో ఒకటి ఏదో రూపంలో వ్యక్తమవుతూనే ఉంటుంది. అది సమాజ ధర్మం, అది ప్రకృతి సూత్రం అని చెప్పింది విప్లవ రచయితల సంఘం. విప్లవ రచయితల సంఘం 55 సంవత్సరాల కాలంలో కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేసింది, పాటలో కొత్త ప్రయోగాలు చేసింది, నాటక రచనలో కొత్త ప్రయోగాలు చేసింది, కథా రచనలో కొత్త ప్రయోగాలు చేసింది, నవలా రచనలో కొత్త ప్రయోగాలు చేసింది. సాహిత్య ప్రక్రియలు విప్లవ రచయితల సంఘం ప్రవేశించని లేదా చేపట్టని సాహిత్య ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ఏది లేదు. ఈ అన్ని సాహిత్య ప్రక్రియలోకి ప్రవేశించి తనదైన ముద్ర, తనదైన ప్రాపంచిక దృక్పథాన్ని ఆ సాహిత్య ప్రక్రియలకి అలవాటు చేసి, ఇట్లా అలవాటు చేయటం అంటే కేవలం విప్లవ రచయితల సంఘములో ఉండే ఒక 60 మందో 70 మందో 50 మందో 100 మందో సభ్యులు మాత్రమే కాదు, ఈ సభ్యులు పొందుతున్న సామాజిక జ్ఞానం, ప్రజలు ఆచరిస్తున్న పోరాట జ్ఞానం, ప్రజలు వ్యక్తమవుతున్న సాంస్కృతిక జ్ఞానం, ప్రజలు వ్యక్తం చేస్తున్న వాళ్ళ జీవితాల్లో భాగంగా వ్యక్తం చేస్తున్న కళారూపాల నుంచి వచ్చిన జ్ఞానం, ప్రజల నుంచి వచ్చిన జ్ఞానాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ ప్రజలకు చెప్పే క్రమంలో వివిధ సాహిత్య ప్రక్రియలోకి ప్రవేశించి తనదైన ఒక లక్ష్యాన్ని, ఆశయాన్ని ఆ ప్రక్రియ ద్వారా ప్రజల ముందు సంభాషించడానికి, సంవాదం నడపడానికి పూనుకున్నది. కనుకనే ఇవాల్టి సందర్భంలో భావజాల రంగంలో, భావజాలం సాంస్కృతిక రంగం, ఈ భావజాలం సాంస్కృతిక రంగం అనేది విప్లవ రచయితల సంఘానికి ఉన్న ఒక లక్ష్యం. విప్లవ రచయితల సంఘం ప్రణాళికలో చాలా స్పష్టంగా రాసుకున్నది. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం ఈ సిద్ధాంతాలని విప్లవ రచయితల సంఘం తన పరిధిలో తాను పనిచేసే క్షేత్రం ఏమిటి అంటే కళలు, సాహిత్య రంగంలో పనిచేస్తుంది. రాజకీయ సిద్ధాంతాన్ని, ఆర్థిక సిద్ధాంతాన్ని, సామాజిక సిద్ధాంతాన్ని కళలో సాహిత్యానికి అనువర్తింపజేసి కేవలం కళలో సాహిత్యం దగ్గరే ఆగిపోకుండా కళలో సాహిత్యం అనేవి కేవలం వాటి చుట్టూ మాత్రమే కాకుండా ఇవి నిర్మాణం కావడానికి, ఇవి విస్తృతం కావడానికి ఒక రాజకీయ సిద్ధాంతం ఉంటుంది, ఒక సామాజిక సిద్ధాంతం ఉంటుంది, ఒక ఆర్థిక సిద్ధాంతం ఉంటుందని ఈ రెండింటి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చి ఈ రెండింటిని ఒకటిగా మార్చే
ఒక సంప్రదాయాన్ని, ఒక ఆలోచనని విప్లవ రచయితల సంఘం 55 ఏళ్లుగా కొనసాగిస్తుంది. మీకు తెలుసు, విప్లవ రచయితల సంఘం తెలుగు సాహిత్యాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన శ్రీశ్రీ అధ్యక్షుడుగా ఏర్పాటైంది. తెలుగు కథా సాహిత్యం, నవలా సాహిత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కుటుంబరావు గారు నాయకుడిగా విప్లవ రచయితల సంఘం కొనసాగింది. అభ్యుదయ రచయితల సంఘం నుంచి మొదలు పెడితే విప్లవ రచయితల సంఘం వరకు తన ఆలోచన విధానాన్ని అక్షర రూపమిచ్చి సమాజం మారడానికి కృషి చేసిన కేవి రమణారెడ్డి నాయకత్వంలో విప్లవ రచయితల సంఘం పనిచేసింది. సమాజంలో ప్రగతిదాయక భావాలకి భిన్నంగా ప్రగతి నిరోధక భావాలు సాహిత్యంలోకి ప్రతి సందర్భంలో ప్రవేశిస్తూ ఉంటాయి. ప్రతి 5 ఏళ్లకో, ప్రతి 10 ఏళ్లకో, ప్రతి 20 ఏళ్లకో సందర్భాన్ని బట్టి, సమాజ స్థితిని బట్టి, సమాజం వ్యక్తమయ్యే పద్ధతిని బట్టి ప్రగతి నిరోధక భావజాలాలు ప్రవేశిస్తూనే ఉంటాయి. అలాంటి ప్రగతి నిరోధక భావజాలాలు ప్రవేశించినప్పుడు 1970, 75, 80ల కాలంలో ఆ ప్రగతి నిరోధక భావజాలాలు సాహిత్యంలోకి వచ్చినప్పుడు, నవల, కథ, కవిత్వంగా వచ్చినప్పుడు వాటిని దునుమాడిన అద్భుతమైన సాహిత్య విమర్శ రాసిన త్రిపురనేని మధుసూదన్ రావు పనిచేసిన సంఘం విప్లవ రచయితల సంఘం. కనుక ఏ ప్రక్రియను చేపడతారు? విప్లవ రచయితల సంఘం సభ్యుడు కాకపోవచ్చు గద్దర్, విప్లవ రచయితల సంఘం సభ్యుడు కాకపోవచ్చు చాలామంది, గూడ అంజయ్య, అమరులైనటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు సాంకేతికంగా విప్లవ రచయితల సంఘం సభ్యులు కాదు. కానీ విప్లవ రచయితల సంఘం ఏమి కోరుకుంటుందో అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళు ఏ ప్రక్రియలో పనిచేశారో ఆ ప్రక్రియని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి తాము చెప్పదలుచుకున్న రాజకీయాలని ఏ పద్ధతిలో చెప్పాలనుకుంటే ఆ పద్ధతిలో వ్యక్తమైన వాళ్ళు. ఇంత చరిత్ర కలిగిన ఈ సంఘం ఖచ్చితంగా ఒక భవిష్యత్తును కలగంటుంది. ఈ దేశం అట్టడుగున ఉండే ప్రజలు సంతోషంగా జీవించాలని, ప్రజలందరూ సమానంగా జీవించాలని, ఈ 5 వేళ్ళు నోట్లోకి పోవాలని విప్లవ రచయితల సంఘం కలగంటుంది. ఆ కళ నిజమవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఆ కళ నిజమవుతుందనే విశ్వాసం విప్లవ రచయితల సంఘానికి ఉన్నది, నమ్మకం ఉన్నది. అందుకే 55 సంవత్సరాల కాలంలో ఎన్ని నిర్బంధాలున్నా ఈ సంస్థ కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ సందర్భంలో ఇవాళ సాహిత్యంలోకి ప్రవేశిస్తున్న, కళారంగంలోకి ప్రవేశిస్తున్న, రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న ప్రగతి నిరోధక భావజాలంతో తలపడవలసిన బాధ్యత విప్లవ రచయితల సంఘం మీద ఉన్నది. విప్లవ రచయితల సంఘం మీద ఉన్నదంటే ఈ సమాజంలో ఆలోచించే ప్రతి ఒక్కరి మీద ఉంది అని అర్థం. ఈ ఆలోచించే ప్రతి ఒక్కరితో సంభాషణ నడపడానికి విప్లవ రచయితల సంఘం ఇదో ఈ రూపంలో మీ ముందుకొచ్చింది. భావజాల రంగంలో, సాంస్కృతిక రంగంలో కృషి చేస్తూనే, కళలు సాహిత్య రంగంలో కృషి చేస్తూనే ఈ కళలు సాహిత్య రంగంలో వర్గ పోరాటం నడవవలసిన అవసరం ఉన్నదని విప్లవ రచయితల సంఘం తన ప్రణాళికలో రాసుకున్నది. ఆ ప్రణాళికలో భాగంగా ఆచరణలో ఉన్నది. అందుకే చరిత్రలో భాగమైన కళలు, చరిత్రలో భాగమైన సాహిత్యం, ఈ కళలు సాహిత్యం పరిపక్వం కావడానికి, ముందుకు రావడానికి, కొత్త రూపం తీసుకోవడానికి వాటి కవిగా ఎన్నడూ కూడా కొత్త రూపం తీసుకోలేదు. వర్గ పోరాటం నడుస్తేనే కొత్త రూపం తీసుకున్నాయి. వర్గ పోరాటం అంటే మార్క్స్ చెప్పినట్లు, లెనిన్ చెప్పినట్లు, మావో చెప్పినట్లు అనే అర్థంలో నేను ఈ ప్రారంభంలో మాట్లాడలేదు, చివరికి అక్కడ కూడా వస్తాను. నేను ప్రారంభంలో వర్గ పోరాటం అంటే ఏ అర్థంలో వాడుతున్నానంటే, సమాజంలో నా ముందు సభాధ్యక్షుడు ప్రస్తావించినట్టు ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క రూపంలో అసమ్మతి వ్యక్తం అవుతూ ఉంటుంది. పాలక వర్గానికి వ్యతిరేకమైన అసమ్మతి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ అసమ్మతి చేతిలో ఉన్న ఒక చిన్న రాయి విసరటంగా ఉండవచ్చు, లేదా గుడిసెలో కూర్చొని ఒక చిన్న పాట పాడటంగా ఉండవచ్చు, లేదా ఒక డప్పు తీసుకొని ఆ డప్పు మీద సంతోషకరమైన దరువు వేయటమే కాదు, నిరసన సంబంధించిన దరువును కూడా వేయటంగా ఉండవచ్చు. భిన్న రూపాల్లో ఈ సమాజంలో ఎప్పటికప్పుడు అసమ్మతి వ్యక్తం అవుతూ ఉన్నది. ఆ సమాజ ఉత్పత్తి సంబంధాలు బరువుగా తోచినప్పుడు, ఆ సమాజ ఉత్పత్తి సంబంధాలు కష్టంగా తోచినప్పుడు, ఆ సమాజ ఉత్పత్తి సంబంధాలు దోపిడిగా మారినప్పుడు ఖచ్చితంగా దోపిడీకి గురయ్యే ప్రజ తిరగబడుతుంది. ఆ ప్రజ చేసే పోరాటం అప్పటికి మార్క్స్ ఉండకపోవచ్చు,
అప్పటికి వర్గ పోరాట సిద్ధాంతం ఉండకపోవచ్చు. కానీ ఆ ప్రజలు పెనుగుడాలిన ఆ పెనుగులాటనే కళలని, సాహిత్యాన్ని ఉన్నతీకరించాయి. ఆ విధంగా చూసినప్పుడు మన ముందు కనిపించే ప్రకృతి యావత్తు కళాత్మక వ్యక్తీకరణ. ఈ ప్రకృతిని ధ్వంసం చేయడానికి ఇవాళ అభివృద్ధి నమూనా పేరు మీద జరుగుతూ ఉన్నది. ఈ ప్రకృతి లేకపోతే ఈ మనిషి లేడు, ఈ ప్రకృతి లేకపోతే ఈ కళలు లేవు. కనుక ప్రకృతి నుంచి వ్యక్తమవుతున్న ఆ సౌందర్యాత్మక దృష్టి ఆ ప్రకృతి మనిషికి నేర్పుతుంది. గురంజాశ్వ గబ్బిలం లెక్కను రాశాడు. పులుగులు పుట్టలు చుట్టంబులు అన్నాడు ఆయన. పులుగులు పుట్టలు చుట్టంబులు ఎవరికి? అరుంధతి సుతుడికి. ఎవరి అరుంధతి సుతుడు? అంటరానివాడు, ఊరికి దూరంగా ఉండేవాడు. ఈ ఊరు రానివ్వదు, ఊరు దగ్గరికి రానివ్వదు, ఊరు కౌగిలించుకోదు, ఊరు మాట్లాడదు, ఊరు ముట్టుకోదు. మరి ఈ మనిషికి చుట్టాలు ఎవరు అంటే అడవిలో ఉండే పక్షులు, అడవిలో ఉండే చెట్లు, అడవిలో ఉండే పుట్టలే చుట్టాలవుతాయి అన్నాడు. కనుక ప్రకృతి సౌందర్యాత్మకమైన వ్యక్తీకరణ అయినప్పుడు, ఆ ప్రకృతిలో మనిషి భాగమైనప్పుడు అక్కడి నుంచే ఉత్పత్తి అయినా, అక్కడి నుంచే కళ అయినా, అక్కడి నుంచే సాహిత్యమైనా మనం ప్రారంభం చేస్తాం. కనుక ప్రకృతి తమ అవసరాల కోసం సృజనాత్మకంగా మానవుడు, ప్రారంభ మానవుడు ఆదిమ సమాజంలో వ్యక్తమైనప్పుడు, ఈ ప్రకృతి ఒక ఉత్పత్తి సాధనంగా మారినప్పుడు తప్పనిసరిగా ప్రకృతిని ధ్వంసం చేసుకుంటే, ప్రకృతిలో ఉండే వనరులని పూర్తిగా ధ్వంసం చేసుకుంటే, సామ్రాజ్యవాద కంపెనీలకి తాకట్టు పెడితే చిట్ట చివరికి మనిషికి ఏం మిగులుతుంది, ఈ దేశంలో ఉండే మనిషికి ఏం మిగులుతుంది అనే ప్రశ్న ఇవాళ సమాజం ముందు చర్చనీయాంశంగా పెట్టాలి. చర్చనీయాంశంగా ఉండదు, అందులో అందరూ నిమగ్నం కావలసి ఉన్నది, ఆ చర్చని కొనసాగించవలసి ఉన్నది. ఈ సమాజ చైతన్యము ద్వారా మనిషి ప్రకృతిలో భాగమైనప్పుడు, ఆ ప్రకృతితో పోరాటం చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి ఆ మనిషిని ప్రకృతి తన విశ్వరూపం ప్రదర్శించినప్పుడు ఆ మనిషి దాని నుంచి తట్టుకోలేక అందులోనే చనిపోయిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఒక వరద, ఒక ఎండ, ఒక చలి, మంచు, ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆ ప్రకృతి దాడికి మనిషి తట్టుకోలేనప్పుడు మెల్లగా బలం పుంజుకొని తిరిగి మళ్ళీ ప్రకృతితో పోరాటం చేయడం మొదలుపెట్టాడు మనిషి. ఇక ప్రకృతితో పోరాటం చేయడం తప్పిస్తే ఇంకో మార్గం లేదు. ఆ ప్రకృతిలోనే కలిసి జీవించాలి గనక ఇంకొక మార్గం లేదు. అందుకే తన ప్రకృతిని తన వశం చేసుకోవడానికి, ఆ ప్రకృతిని ఉత్పత్తి సాధనంగా మార్చుకోవడానికి, ఆ ప్రకృతిని మానవ జీవితానికి అనుగుణంగా మార్చుకోవడానికి చేస్తున్న పెనుగులాట పోరాటం నుంచి మనిషి జ్ఞానం పొందటం మొదలుపెట్టాడు. ఉరుమెందుకు ఉరుముతుంది, వానెందుకు వస్తుంది, పిడిగెందుకు పడుతుంది, మంచు గడ్డెందుకు గడుతుంది, ఇవన్నిటినీ తన జ్ఞానంతో, తన పంచేంద్రియాలతో దాటి నుంచి జ్ఞానం పొంది మెల్లగా చైతన్యం పొందటం ప్రారంభించాడు. ఈ చైతన్యమే మనిషి చైతన్యానికి మూలం ఏమిటి అంటే, మనిషి చైతన్యానికి మొట్టమొదటి మూలం ప్రకృతి. దాని నుంచి పొందినటువంటి ఆ చైతన్యం వలన భిన్నంగా ప్రకృతిని వ్యాఖ్యానించటం, భిన్నంగా దాన్ని ఉపయోగించుకోవటం, దాన్ని ఒక ప్రారంభ ఉత్పత్తి సాధనంగా మార్చుకోవటం అనేది మనిషి చేస్తూ ఉంటాడు. మానవ జీవిత పరిణామం, మనిషి చైతన్యం, ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. తన అవసరాల కోసం, భవిష్యత్తు అవసరాల కోసం మనిషి ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటూ దానిలో భాగమవుతూ పొందిన విజ్ఞానం ద్వారా దానిని ఒక ఉత్పత్తి సాధనంగా మార్చుకున్న క్రమంలో చరిత్ర నిర్మాణం అవుతూ ఉంటుంది. చరిత్ర నిర్మాణం అనేది వ్యక్తుల ఇష్టాయిష్టాలతో నిర్మాణం కాదు. ప్రకృతిలో జరిగిన పోరాటాల్లో భాగంగా, ఆ ప్రకృతి ముందుకు వెళ్ళిన దాంట్లో భాగంగా సామాజిక చరిత్ర నిర్మాణం అవుతుంది, దేశ చరిత్ర నిర్మాణం అవుతుంది. ఒకసారి నిర్మాణమైన చరిత్ర మన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది రికార్డ్ అయి ఉన్నది. ఇవాళ కొత్త చరిత్ర కావాలనుకున్నప్పుడు తిరిగి ఆ కొత్త చరిత్రను కూడా మనుషులే నిర్మాణం చేసుకుంటారు తప్ప దేశ ప్రధానమంత్రులు, పార్లమెంటో, ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులు నిర్మాణం చేసుకుంటే నిర్మాణం అయ్యేది కాదు. చరిత్ర ఆల్రెడీ నిర్మాణమై ఉన్నది, అది ప్రజల చరిత్ర అనుకుంటే. పాలకవర్గాల చరిత్ర కావాలనుకున్నప్పుడల్లా పాలకవర్గాలు తమకు అనుకూలంగా చరిత్రను రాయించుకోవచ్చు. కానీ ప్రజల చరిత్రను కాదనే, కొద్ది కాలం కాదనవచ్చు, కొద్ది కాలంలో పాఠంలో ఉండకపోవచ్చు, కొద్ది కాలంలో బయటకు వ్యక్తం కాకపోవచ్చు, అంత మాత్రాన చరిత్ర మరుగున పడిపోయే పరిస్థితి ఉండదు. ఆ చరిత్ర ఎట్లా నిర్మాణం అవుతుందంటే ప్రజలతో, ప్రజలు చేసిన పోరాటంతో చరిత్ర నిర్మాణం అవుతుంది. మనుషులు తమ ఇంద్రియ జ్ఞాన ద్వారా పొందినటువంటి
ఈ జ్ఞానం చివరికి ఎలా వ్యక్తం చేస్తారు? సౌందర్యవంతంగా వ్యక్తం చేస్తారు. తాము పొందిన జ్ఞానాన్ని తిరిగి విప్లవ రచయితలు ప్రజల నుంచి పొందిన జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ ప్రజలకు ఎలా చెబుతారో, ఆనాటి కాలంలో మనిషి ప్రకృతి నుంచి పొందిన జ్ఞానాన్ని, ఇంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ సౌందర్యాత్మకంగా వ్యక్తం చేయటం. సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, పువ్వు, కాయ, పండు, వృక్షం, పచ్చదనం, ఇది మొత్తం మనిషి తాను పొందిన జ్ఞానం తిరిగి సౌందర్యాత్మకంగా వ్యక్తం చేయటం అనేది చూస్తాడు. శిశిరం, వసంతకాలం, శిశిరం, ఈ రెండింటి మధ్య ఉండే ఒక గతితార్కిక సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ శిశిర కాలంలో ఏమి పూస్తాయి? మోదుగ పువ్వులు పూస్తాయి. వసంతకాల ప్రారంభంలో మోదుగ పువ్వులు వచ్చినప్పుడు ప్రకృతి మొత్తం రాలిపోయి ఉంటుంది. ఆకురాలు కాలం అంటాం. ఈ ఆకురాలు కాలంలో ఒక నమ్మకం ఏమిటయ్యా అంటే, మోదుగ పువ్వు ప్రకృతినంతా ఎరుపుమయంగా మారుస్తూ ఉంటుంది. ఈ ప్రకృతినంతా ఎరుపుమయంగా మార్చే ఒక మామూలు విషయమే కావచ్చు. నన్నచెవుడు పూరువులు పూచాయి, కొండ గోగులు పూచాయి. ఈ ప్రకృతిలో పూరువులు, కొండ గోగులు ఈ అన్ని పూచి వీటన్నిటికన్నా ముందు ప్రకృతిలో పూసిన పుష్పం ఏమిటయ్యా అంటే ఆమనిన్. ఈ ఆమని కాలంలో ప్రకృతిలో పూసిన పువ్వు మోదుగ పువ్వు. అది ప్రకృతిని ఎంత అందంగా మలుస్తుందో ఆ పద్యంలో చెప్పాడు ఆయన. కేవలం నన్నెచోడు మాత్రమే కాదు, ఎవరైనా సరే ఆ ప్రకృతిని దర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ చెప్పడం అనేది ఇది ఒక కళగా మానవ జీవితంలో భాగమవుతుంది, మానవ జీవితంలో నిర్మాణం అవుతుంది. హృదయానుభూతి, మేధో విశ్లేషణ ఈ రెండు వేరువేరు విషయాలు కాదు. హృదయానుభూతి, మేధో విశ్లేషణ అనేది కూడా ఈ రెండింటి మధ్య ఉండే గతితార్కిక సంబంధం. నారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారు, కవిత్వం అంటే ఏమిటయ్యా అని అంటే చాలా సింపుల్గా అయినా హృదయగత వ్యాపారము అన్నారు. కవిత్వం అంటే ఏమిటంటే హృదయగత వ్యాపారము అన్నాడు. మరి మెదడుకి ఇక్కడ ఏమి సంబంధం లేదా అనే ప్రశ్న వస్తుంది సహజంగా. హృదయగత వ్యాపారం మాత్రమే కాదు, అది మెదడుతో సంలీనం చెందుతుంది. ఆ మెదడుతో సంలీనం చెందటం మూలంగా దానికొక సామాజిక ప్రయోజనం కూడా ఉంటుంది. అందుకే హృదయం, మెదడు ఈ రెండింటి కలయిక ప్రకృతి ద్వారానే మనిషి పొందుతాడు. ఈ పొందే క్రమంలో సౌందర్య సూత్రాలు కూడా జీవితంలో నుంచే వస్తాయి. కళా సాంస్కృతిక రూపాలు కూడా జీవితంలో నుంచే వస్తాయి. ఒక మనిషికి కలిగిన భావన ఒక కళారూపంగా వ్యక్తమవుతుంది. ఒక దూడను చూసినప్పుడు, లేగ దూడ తల్లి పాలను తాగి ఆ గరిక మైదానాల్లో సయ్యాటలాడుతున్న లేగ దూడను చూసినప్పుడు, దూడమ్మ నాయి దూడ, నా బొల్లి కోడె దూడ అని దూడ మీద పాడుకుంటా. ఒక కోడి పుందును చూసినప్పుడు, ఒక కోడి పెట్టను చూసినప్పుడు, బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాలే బిరువీన ఉన్నదో ఈ కోడి పిల్ల, తుంటకట్టె తీసుకొని పెట్ట దొరుముతుంటే భూమి భూలోకమంతా నాదేనంటదోయ్, బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాలే బిరువీన ఉన్నదో ఈ కోడి పిల్ల. కోడి పిల్ల విన వాడుకుంటారు, అమ్మాయి విన వాడుకుంటారు. ప్రకృతి ఇచ్చిన ఇంద్రియ జ్ఞానం నుంచి పొందినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ చెప్పటం అనేది అది సౌందర్యాత్మకంగా చెప్పటము, అదొక కళగా మారటము, అదొక సౌందర్యంగా మారటం అనేది మనిషి పొందాడు. ఈ పొందిన తర్వాత మెల్లగా సమాజంలో ఒక్కొక్క మార్పు వస్తున్నప్పుడల్లా చరిత్ర మనకి ఒక్కొక్కసారి యథాతథాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తుంది, ఒక్కొక్కసారి పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకొస్తుంది, ఒక్కొక్కసారి కొత్త చరిత్ర ముందుకు తీసుకొస్తుంది. చరిత్రలో జరిగే ప్రతి మార్పులో ఇవన్నీ భాగమవుతాయి గనక వీటికి అనుగుణంగా కళలు, సాహిత్యం వ్యక్తం కావటం మనం చూస్తాం. ఒక సందర్భంలో చలం గారు మనకు చాలా అద్భుతంగా సమాజాన్ని వ్యాఖ్యానించి ఆనాటి స్త్రీ జీవితానికి అక్షరరూపం ఇచ్చి స్త్రీ జీవితంలో రావలసిన మార్పు గురించి కథలు రాసి, నవలలు రాసి ఒక భావ విప్లవాన్ని తీసుకొచ్చిన చలం చివరికి రమణ మహర్షి ఆశ్రమం వరకు ప్రయాణం చేశాడు. అంటే ఒక మనిషిలో రెండు రకాల భావాలు ఎలా ఉంటాయి అంటే, అభ్యుదయకరంగా ప్రారంభమైన వాళ్ళు విప్లవకరంగా ప్రారంభమైనప్పుడు, లేదా ప్రగతిదాయకంగా ప్రారంభమైనప్పుడు, లేదా ప్రజాస్వామికంగా ప్రారంభమైనప్పుడు, చివరికి పునరుద్ధవాదం అనేది ముందుకొచ్చినప్పుడు అది మనిషిని ఒక కొసకు తీసుకెళ్తుంది. ఇది మనం చలంలో చూస్తాం. అదేవిధంగా త్రిపురనేని గోపిచంద్ గారు ఒక హేతువాద రచయితగా ప్రారంభమయ్యాడు, భౌతికవాద రచయితగా ప్రారంభమయ్యాడు. అలా హేతువాద రచయితగా ప్రారంభమైనటువంటి వాడు
అరవిందుని అతీత శక్తి దగ్గర చివరికి వెళ్ళి అక్కడ ఆగాడు. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభ కవిత్వం చూస్తే నవ్య కవిత్వం, ఆనాడు వచ్చిన నవ్య కవిత్వానికి బాటలు వేస్తున్న దారిలో నడిచినట్లు విశ్వనాథ సత్యనారాయణ కనిపిస్తాడు. కానీ చివరికి విశ్వనాథ సత్యనారాయణ ఎక్కడికి వెళ్ళాడంటే తన భావజాలం పునరుద్ధరణ వాదంలోకి వెళ్ళాడు. అంటే తినే తిండి రోజు తినే తిండి తింటున్నట్లుగా, రోజు చేస్తున్న సంసారం చేస్తున్నట్లుగా రోజు నేను నా రాముడి గురించి రాస్తాను, మాట్లాడుతాను అన్న వరకు వెళ్ళాడు. రామాయణాలు చాలా వచ్చాయి కదా, ఎందుకయ్యా ఇప్పుడు ప్రత్యేకంగా మీ రామాయణం అని అంటే, మరి రోజు మనం తింటున్న తిండి ఎందుకు తింటున్నాం? ఆ విధంగా ఎన్ని రామాయణాలు వచ్చినా నా రాముని నేను కొత్తగా దర్శిస్తాను అని ఆయన వ్యక్తమయ్యాడు. నవ్యకవిగా ప్రారంభమైన వాడు అక్కడ వెళ్ళి చేరాడు. ఒక భావ విప్లవంతో ప్రారంభమైన చలం అక్కడ వెళ్ళి చేరాడు. హేతువాదిగా ప్రారంభమైన త్రిపురనేని అక్కడ వెళ్ళి చేరాడు. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక వ్యక్తి ఒకలాగా ప్రారంభమైనప్పుడు మరోలాగా తను పరిపూర్తి కావటం అనేది చరిత్రలో చూస్తూ ఉంటాం. అది ఆ సమాజంలో ఆ సందర్భంలో వచ్చినటువంటి భావజాలంగా, ఆలోచనగా మనం అర్థం చేసుకోవాలి. ఆదిమ సమాజంలో ఆర్యులు భారతదేశంలోకి వచ్చిన తొలి రోజుల్లో కళలు, సాహిత్యం ఎట్లా వ్యక్తమయ్యాయని మనం చూస్తే ఒక రకంగా వారు వైదిక సాహిత్యం అంటాం. మొట్టమొదటి వైదిక సాహిత్యంలో ఋగ్వేదాన్ని మనం ప్రామాణికంగా చెప్తున్నాం. ఈ ఋగ్వేదంలో వాళ్ళు ఎట్లా వ్యక్తమయ్యారో చూస్తే, వరుణ నీ అనుగ్రహం కోసం నీ హృదయాన్ని మంత్రాలతో బంధిస్తాము అని ప్రారంభమయ్యారు. వర్షం కావాలి, మనిషి జీవించాలంటే వర్షం కావాలి, నీళ్లు కావాలి. నీళ్లు కావాలనుకున్నప్పుడు ఆ వర్షపు దేవుణ్ణి ఈ మానవుడు అంటే ఈ కాలపు మానవుడు ఎలాంటి కళాత్మకంగా వ్యక్తమవుతున్నా చూడండి. వరుణ నీ అనుగ్రహం కోసం నీ హృదయాన్ని మంత్రాలతో బంధిస్తాము. రథానికి సారథి అశ్వాన్ని బంధించినట్లుగా, రథానికి సారథి అశ్వాన్ని బంధించినట్టుగా ఇప్పుడు నిన్ను నేను చూశాను. అందరూ చూడదగ్గ నీ రథాన్ని ఆకాశంపై చూశాను. నా గీతాలను నీవు స్వీకరించావు. న్యాయ స్వరూపుడైన వరుణు ప్రజల మధ్య కూర్చుంటాడు. ఆ సర్వజ్ఞుడు అందరినీ పాలించుటకై అలా కూర్చుంటాడు. వరుణ నన్ను ఊర్ధ్వ మధ్య అదో బంధనాల నుండి విముక్తిని కావించు, నేను వర్ధిల్లుతాను అని ఆ మొదటి మానవుడు ఇలా వ్యక్తమయ్యాడు. ఆ ఋగ్వేదంలో ఇలా వ్యక్తమయ్యాడు. ఇవాళ మనం వర్షం గురించి ఇలా రాస్తామా? రాస్తాం కావచ్చు. మనమంటే విప్లవ రచయితలు రాస్తామని కాదు. ఇవాళ వర్షం గురించి ఇలా రాస్తానే వర్షం వస్తుంది అని చెప్పే ఒక పునరుద్ధరణవాదం మొదలవుతూ ఉన్నది. ఇప్పుడు ఎందుకు కళలో, సాహిత్యంలో వర్గ పోరాటం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, భావజాలం, సాంస్కృతిక రంగంలో వర్గ పోరాటం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఒకప్పుడు ప్రతి సందర్భంలో 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో పునరుద్ధరణవాదం మొదలైనట్లు వస్తూ ఉన్నట్లుగా, సమాజం ముందుకు వెళ్లకుండా అనేక పరిమితులు విధించి అడ్డుకుంటున్నట్లుగా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ పాతకాలపు ఆలోచనలు పునరుద్ధరిస్తున్నారు. గనక ఋగ్వేదంలో చెప్పిన ఈ మాట, ఈ మంత్రం చెబితేనే వర్షం వస్తుంది అని రేపు ఒక సినిమా రావచ్చు, రేపు ఒక సీరియల్ రావచ్చు, లేదా ఈ దేశ నాయకుడే రేపు మాట్లాడవచ్చు. ఎవరేం మాట్లాడుతారో ఏ మేరకు మనం అందరం చూసాం. నిన్ననో మొన్ననో ఒక పేపర్లో ఒక సైంటిస్ట్ చెప్తూ ఉన్నాడు, విమానానికి సంబంధించినటువంటి జ్ఞానం, పరిజ్ఞానం రామాయణంలో ఎట్లా ఉన్నదో మనం పరిశోధన చేయవలసిన అవసరం ఉన్నదని చెప్తూ ఉన్నాడు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఈ దేశ నాయకుడు వచ్చి ఈ దేశంలో 1000 సంవత్సరాల కిందటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఉందని చెప్తూ ఉన్నారు, 1000 సంవత్సరాల కిందటే ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్తూ ఉన్నారు. మరి టెస్ట్ ట్యూబ్ బేబీ, ప్లాస్టిక్ సర్జరీ 1000 సంవత్సరాలుగా ఎక్కడున్నది అనేది పరిశోధించి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఉన్న ప్రొఫెసర్లు, మేధావులు, సైంటిస్టులు బయటకు తీయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు రేపు వర్షం రాకపోతే ప్రతి ఊరిలో ఇదో ఈ ఋగ్వేదంలో ఉన్న ఈ మంత్రాన్ని చదవండి అని మాట వచ్చే అవకాశం కూడా, ఆ ప్రమాదాన్ని కూడా మనం కాదనలేం. వర్షం కురవకుండా ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఈ దేశంలో వర్షం కురవకుండా ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఈ దేశం అభివృద్ధి కాకుండా ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఎవరు అడ్డుపడతారే అంటే విప్లవ రచయితల సంఘం వాళ్ళు సుందర యజ్ఞాన కేంద్రంలో సభలు పెట్టుకున్నారు. ఈ దేశంలో వర్షం రాకపోవడానికి ప్రధాన కారణం విప్లవ రచయితల సంఘం వాళ్ళే అని చెప్పే ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉండొచ్చు.
చూడండి, ఇక్కడ ఉంది చూడండి. వర్షము కురవకుండా ఎవరు అడ్డుపడుతున్నాడని ఆ ఋగ్వేద కాలంలోనే ఒక కథ బయలుదేరింది. ఎవరు అడ్డుపడుతున్నారు? అతడే వృత్తాసురుడు అడ్డుపడుతున్నాడు. ఈ వృత్తాసురుడు అనేవాడు రాక్షసుడు అడ్డుపడుతున్నాడు. అప్పుడు పిడుగును ఆయుధంగా ధరించినటువంటి ఇంద్రుడు అతన్ని సంహరిస్తే అప్పుడు వర్షం వస్తుంది. సంహరించాడు, వర్షం వచ్చింది. ఆనాడు అది అడ్డంకిగా ఉన్నది. రాక్షసులు అందరూ ఎవరు అనే చరిత్ర ఇప్పుడు మనందరికీ తెలుసు. ఈ రాక్షసులు గులాంగిరి పుస్తకంలో మహాత్మా జ్యోతిరావు పూలే అయినా, అంబేద్కర్ అయినా వివిధ సందర్భాల్లో రాసింది. రాక్షసులుగా ముద్ర వేయబడినటువంటి వాళ్ళందరూ ఈ దేశంలో మూలవాసులు. ఇంకొక 20 ఏళ్లకో 30 ఏళ్లకో 50 ఏళ్లకో ఈ దేశంలో పోరాడుతున్న ఆదివాసులు మూలవాసులు ఏ విధంగా చిత్రించబడతారో మాకు తెలియదు. కళా సాహిత్య రంగంలో ఎట్లా వ్యక్తమవుతారో మనకు తెలియదు. ఎందుకంటే పాలక వర్గాల చేతిలో కళలు సాహిత్యం ఉన్నప్పుడు, ఆ పాలక వర్గాల చేతిలో ఉన్న కళారంగం ఎక్కువ ప్రభావితంగా ఉన్నప్పుడు, ప్రభావం వేసే అవకాశం ఉన్నప్పుడు ఏ విధంగా చిత్రిస్తే ఆ విధంగానే బయటికి ఆ చిత్రీకరణ వస్తుంది. గనక ఇంద్రుడు అతని చంపేసిన తర్వాత సరే నేల కూలాడు, వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ప్రకృతి పచ్చగయింది. ఈ పచ్చగైనటువంటి ప్రకృతిని మేమందరం ఆస్వాదిస్తున్నాము అని ఆ సాహిత్యంలో రాసుకున్నారు. ఇక ఉషస్సును గురించి, ఆకాశపు అంచుల వలె ఆమె ప్రకాశిస్తున్నది. అడవి చీకటి ముసుగును తొలగించింది. తెల్ల గుర్రాల రథంపై ప్రపంచాన్ని నిద్ర మేల్కొల్పుతూ ఉషస్సు అరుదించింది. ఎన్ని ఉషస్సులు వచ్చాయి, భవిష్యత్తులో ఎన్ని రానున్నాయి. ఉషస్సు ఇలాగే వస్తుంది, ఎల్లప్పుడూ వస్తుంది. వరుణమిత్ర, అదితి, సింధు, భూస్వర్గ దేవతలను కొలిచే వారికి ఉషస్సు ఐశ్వర్యాన్ని తెస్తుంది. సూర్యుడు గురించి, వర్షం గురించి, ప్రకృతి గురించి ఋగ్వేద కాలంలో మనిషి ఎలా ఆలోచించాడు, ఏం మాట్లాడాడు, ఎలాంటి సాహిత్యం రాశారో మనం దీన్ని బట్టి ఆలోచిస్తాం. అయితే ఈ ఋగ్వేద కవి జీవితాన్ని ప్రతిబింబించిన తీరును, ప్రకృతితో వాళ్ళు చేసినటువంటి పోరాటం, అది పోరాటమా, ఆలోచననా, ప్రాథమిక స్థాయి ఆలోచననా, ఈ ప్రకృతి అర్థం కానప్పుడు ఒక రకంగా వారు ఆ మేరకే సాహిత్య రూపంలో అలా వ్యక్తమయ్యారు. దేవతల్ని స్తుతించిన విధానం మనం ఇప్పుడు చూశాం. అయితే భారతీయ కళా సాహిత్య రూపాయలైనటువంటి ఈ ఋగ్వేద కవిత్వం ఆనాటి సమాజాన్ని ఆవిష్కరించింది. ఏనాటి కవిత్వమైనా, ఏనాటి కళారూపమైనా ఆ సమాజాన్ని ఆవిష్కరించకుండా ఉండలేదు. ఏదో రూపంలో ఆవిష్కరిస్తుంది. అయితే ప్రగతిదాయకంగా ఆవిష్కరిస్తుంది, లేకపోతే ప్రగతి నిరోధకంగా ఆవిష్కరిస్తుంది. కానీ సమాజాన్ని మాత్రం ఆవిష్కరిస్తుంది. సో ఆనాటి ప్రజల ఆలోచన విధానాన్ని ఇట్లా ఆవిష్కరించి ప్రాచీన గణతంత్ర జీవితం ఏ విధంగా ఉండేదో ఆ సాహిత్యం అద్దం పట్టింది. దానితో పాటు దేవతలకి రాక్షసులకి మధ్యన జరిగిన ఓ ఘర్షణ, ఓ పోరాటం అక్కడ వ్యక్తమవుతుంది. కొంతకాలం గడిచాక మనిషికి ప్రకృతి మీద నమ్మకం ఏర్పడిన తర్వాత, ఈ ప్రకృతిని వశం చేసుకోగలము అనే విశ్వాసం వచ్చాక మెల్లగా కొన్ని వర్గాలు అధికారంలోకి వచ్చాయి, విశ్రాంతి వర్గాలుగా మారాయి. అధికారంలోకి వచ్చిన వర్గాలు, విశ్రాంతి వర్గాలు కలిసి కళలు, సాహిత్యాన్ని నిదానంగా సృష్టించడం మొదలుపెట్టాయి. ఈ కాలంలో బ్రాహ్మణ క్షత్రియ పాలక వర్గం మనకు కనిపిస్తుంది చరిత్రలో. బ్రాహ్మణులు పాలక వర్గం, క్షత్రియులు పాలక వర్గం. వీళ్ళిద్దరు పాలక వర్గంగా ఉన్నప్పుడు మనకి అనేక సాహిత్యం చూస్తాం. పురాణ సాహిత్యం, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వీళ్ళ మధ్య జరిగిన ఘర్షణ. విశ్వామిత్రుడు క్షత్రియుడు, వశిష్ఠుడు బ్రాహ్మణుడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడికి మధ్య జరిగిన ఈ ఘర్షణ, దీన్ని బట్టి మనకేమర్థం అవుతున్నది? పాలక వర్గంగా బ్రాహ్మణులు, క్షత్రియులు ఈ కాలములో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. కార్తవీర పరశురాముల గాథ, ఈ కార్తవీరులు పరశురాముడికి మధ్యన జరిగినటువంటి ఆ ఘర్షణ చూసినప్పుడు క్షత్రియులు, బ్రాహ్మణులు పాలక వర్గాలుగా ఉన్న విషయము చూడవచ్చు. కొంతకాలం తర్వాత పూర్తిగా దేశ రక్షణ బాధ్యతని క్షత్రియులు చేపట్టి బ్రాహ్మణులకి సాహిత్యాన్ని, కళారంగాన్ని వదిలేశారు. ఆ విధంగా వదిలేశాక రామాయణ కాలం నుంచి క్షత్రియులు బలపడి, అందుకే మనం రాముడి గురించి ఏ విధంగా రాశారో రామాయణంలో చూస్తాం. అంటే రాముడు దేనికి నమూనా? భారతదేశంలో క్షత్రియ రాజ్యం బలపడిన దానికి రాముడు ఉదాహరణ. ఆ క్షత్రియ రాజులు రాజ్యం బలపడింది గనక రాజులందరూ ఎలా ఉండాలో చెప్పడం కోసం
ఆయనకు సంబంధించిన కొన్ని లక్షణాలని సాహిత్యం ద్వారా వ్యక్తం చేసి క్షత్రియులే రాజులుగా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఇలా ఉండాలి అని ఆ సాహిత్యం అంతా మనకు చెప్తుంది. ఈ కాలములో రెండో వైపు నుంచి చార్వాకులు వచ్చారు. చార్వాకుల ధోరణులు కూడా బయటకు వచ్చాయి. జన్మాంతరవాదాన్ని, ఆస్తికత్వాన్ని ప్రశ్నించిన సందర్భం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనిషి పుట్టుకతో వచ్చే లక్షణాలు, మనిషి ముందు జన్మలో చేసుకున్న లక్షణాలు, ఆ ముందు జన్మలో చేసుకున్న పని విధానం బట్టి ఈ జన్మలో మనం పుడతాము అనే ఇలాంటి వాదనలు ఏమైతే ఉన్నాయో ఈ వాదనలన్నిటినీ పూర్వపక్షం చేయడం కోసం హేతుని ఆధారం చేసుకొని, ఆలోచనని ఆధారం చేసుకొని, ప్రకృతిని ఆధారం చేసుకొని, సంఖ్యని ఆధారం చేసుకొని, కణాన్ని ఆధారం చేసుకొని ఇలాంటి వాదన కూడా సమాంతరంగా మనకు కనిపిస్తుంది. అంటే రాముడు, వాల్మీకి, వ్యాసుడు, మహాభారతం ఇవన్నీ ఎట్లా వచ్చాయో వీటికి సమాంతరమైనటువంటి సాహిత్యం కూడా ఆ సమాజంలో ఉంది. ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే సమాజంలో రెండు వర్గాలు ఉన్నప్పుడు ఈ రెండు వర్గాల మధ్య జరిగే ఈ పెనుగులాట రెండు రూపాల్లో సాహిత్యం వ్యక్తమవుతుంది. అలా వ్యక్తం కావటం అనేది ఇవాళ మన వర్గ పోరాట సాహిత్యం అని చెప్తున్నామంటే ఇది అభివృద్ధికరమైన ఆలోచనలో భాగంగా చెప్తుండవచ్చు. కానీ వర్గ పోరాట భావనకి సంబంధించి ప్రారంభం నుంచి ఈ సమాజంలో ఈ వాదన ఉన్నది. ఆ వాదనని వాళ్ళందరూ ముందుకు తీసుకొచ్చారు. ఊరికొక రాజు అనే జనపదం వచ్చి ఈ ఊరికొక రాజుతో పాటు అన్ని ఊర్లను కలిపిన ఒక ప్రధాన రాజు కూడా ముందుకొస్తాడు. అది సామ్రాజ్యం అయితే ఆ సామ్రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. సాహిత్యం అంతా కూడా ప్రాథమిక దశలో ప్రజల నుండే ఉద్భవిస్తుంది. వర్గ సమాజ పరిణామ క్రమంలో సాహిత్యం కూడా వర్గగతమైపోతుంది. ఏ వర్గ సాహిత్యం ఆ వర్గ సాహిత్యంగా మారిపోయింది. ఏ కళ ఎవరి కళ ఇది అంటే ఇది శ్రమజీవుల కళనా, ఇది విశ్రాంతి వర్గాల కళనా? ప్రారంభంలో కళలో పెద్ద తేడా లేకపోయినా ఆదిమ సమాజంలో వర్గ సమాజం రూపొందిన తర్వాత ఇది పేద ప్రజల కళారూపం, ఇది పేద ప్రజల సాహిత్యం, ఇది దోపిడి వర్గాల కళారూపం, ఇది దోపిడి వర్గాల సాహిత్యం అనే విభజన రేఖ స్పష్టంగా సాహిత్యంలోకి వచ్చింది. సమాజంలో రూపొందిన ఈ వర్గ వైవిధ్యం సాహిత్య రంగాల్లోకి ప్రసరించి పాలక వర్గ రూపమైనటువంటి లాక్షణిక సాహిత్యం కూడా ఆ కాలంలో మనం చూస్తాం. ఛందోబద్ధమైన సాహిత్యం సభాధ్యక్షుడు ప్రస్తావించాడు. మార్గ దేశీ కవిత్వం అనేది మన తెలుగు సాహిత్యంలో ఉన్నది. నిజానికి దేశీ కవిత్వం కూడా ప్రజల కవిత్వం అంటే కాదు. దేశీ కవిత్వం కూడా పండితుల కవిత్వమే. కానీ దేశీ కవిత్వం అనేది మౌఖిక రూపంలో ప్రజల నుంచి వ్యక్తమైంది. మౌఖిక రూపంలో వ్యక్తమైన ప్రజల కవిత్వాన్ని దేశీ రూపంలో పండితులు చేపట్టి మార్గ కవిత్వానికి వ్యతిరేకంగా రాశాడు. మార్గ కవిత్వం అంటే సంస్కృతం. మహాభారతం వచ్చినటువంటిది సంస్కృతం. ఆ మహాభారతం వచ్చిన సంస్కృతంలో మహాభారతం వస్తే తెలుగులోకి నన్నయ్య దాన్ని తీసుకొచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎందుకు నేను మహాభారతాన్ని రాస్తున్నాను? రాజరాజ నరేంద్రుడి కోసం రాస్తున్నాను. రాజరాజ నరేంద్రుడి కోసం ఎందుకు రాయాలి? చాతుర్వర్ణ వ్యవస్థ బలహీనపడిపోతున్న సందర్భంలో, వైదిక మతం బలహీనపడిపోతున్న సందర్భంలో చాతుర్వర్ణ వ్యవస్థని, వైదిక మతాన్ని పునరుద్ధరించడం కోసం నేను మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని ఆయన అడిగాడు. అందుకే నేను తెలుగులో అనువదిస్తున్నాను అని చెప్పాడు. అది అనువాదమైన తర్వాత అతి కొద్ది రోజులకే ఇటువైపు నుంచి తెలంగాణ నేల నుంచి, కర్ణాటక నేల నుంచి దేశీ కవిత్వం వచ్చింది. పాలకురికి సోమనాథుడు బసవపురాణం రాసి దేశీ కవిత్వాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఉయ్యాల పాటలు, జనపద పాటలు, నాట్ల పాటలు, దంచే పాటలు, వీటిని ఆధారం చేసుకొని స్త్రీలు వాడుకునే పాటలు, ఇవి మౌఖిక సాహిత్యంలో ఉన్న పాటలు, ఇది ప్రజా సాహిత్యం. ఈ ప్రజా సాహిత్యాన్ని ఆధారం చేసుకొని పాల్కురికి సోమనాథుడు ఒక ఛందస్సును రూపొందించాడు. అది ద్విపద ఛందస్సు. ఆ ద్విపద ఛందస్సులో శైవ మతానికి సంబంధించిన భావజాలాన్ని ఆయన ప్రచారం చేశాడు. కనుక ఒకవైపు సమాంతరంగా భారతం వచ్చినప్పుడు ఆ భారతం వచ్చిన కొద్ది రోజులకే దేశీ కవిత్వం కూడా వచ్చింది. ఈ రెండు ఏకకాలంలో నడవటం మనం చరిత్రలో చూస్తాం. వర్గ పోరాటం అంటే కేవలం ఇట్లా మనం ఆలోచించుకుంటూ వస్తే దేశీ సాహిత్యం, మార్గ కవిత్వం వచ్చే నాటి వరకు ఈ సమాజంలో ఎట్లా మార్పులు వచ్చాయో పరిశీలించాం. ఈ పరిశీలన ఆధారం చేసుకొని చూస్తే సాహిత్యంలో వర్గ పోరాటం అనే మాట నేను వాడాను అనుకోండి. కళా సాహిత్య రంగంలో వర్గ పోరాటం అనేది నేను మాట్లాడుతున్న విషయం. అప్పుడు ఏం ప్రశ్న వస్తుంది? సహజంగా ఆర్థిక పోరాటం కాదా, రాజకీయ పోరాటం కాదా, సిద్ధాంత పోరాటం కాదా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది.
అందుకే నా ప్రారంభంలో చెప్పాను నేను, కేవలం కళా సాహిత్య రంగాల్లో వర్గ పోరాటం అని మనం అంటున్నామంటే సాహిత్యాన్ని ఆర్థికానికి రాజకీయానికి వేరు చేసి మాట్లాడుతున్నామని కాదు. సాహిత్యాన్ని కళారంగాలని రాజకీయాలకి ఆర్థిక రంగానికి అన్వయం చేసి 55 ఏళ్ళు పోరాటం నడిపిన చరిత్ర విరసానికి ఉన్నది. సాహిత్యాన్ని కళలని ఆర్థికానికి రాజకీయానికి అన్వయం చేసి పోరాటం నడిపిన చరిత్ర 90 ఏళ్ల చరిత్ర అభ్యుదయ రచయితల సంఘానికి ఉన్నది, ప్రజానాట్య మండలికి ఉన్నది, జన్నాట్య మండలికి ఉన్నది, అరుణోదయ సాంస్కృతిక సంస్థలకు ఉన్నది. అందుకే ఇక్కడ కళారంగంలో సాహిత్య రంగం అంటున్నామంటే ఆర్థిక పోరాటం మినహాయింపు కాదు, రాజకీయ పోరాటం మినహాయింపు కాదు, సిద్ధాంత పోరాటం మినహాయింపు కాదు. మనుషులు ఎవరైనా సరే కూడు గూడు గుడ్డ కోసం ఆర్థిక పోరాటం నడుపుతాం, మనం శాంతి భద్రతల కోసం రాజకీయ పోరాటం నడుపుతాం, స్వేచ్ఛ స్వాతంత్రం కోసం సిద్ధాంత పోరాటం నడుపుతాం, కోరుకుంటాం. కనుక ఈ 3 రంగాల్లో జరిగే వర్గ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సిద్ధాంత పోరాటంలో సాహిత్యము, కళ, సంస్కృతి ఇవి కూడా భాగంగా ఉంటాయి. వీటి పరిణామం కూడా భాగంగా ఉంటుంది. సాహిత్య చరిత్ర యొక్క వర్గ పోరాట పునాదిని మనం చూసినప్పుడు సాహిత్య కళారంగాల్లో మనకి ఇప్పుడు ప్రస్తావించుకున్న మార్గదేశీ పద్ధతులు ఎట్లయితే ఉన్నాయో, వర్గాలు విభజింపబడిన తర్వాత ఆ వర్గాలకు అనుగుణమైన సాహిత్యం, వర్గాలకు అనుగుణమైన కళారూపాలు కూడా మనం చూస్తాం.